పొలిటికల్ పంచ్లకు కేర్ ఆఫ్ కేసీఆర్. మాటకి ముందో పంచ్, మాటకి తర్వాత మరో పంచ్ ఆయన ప్రసంగంలో ప్రత్యేకత. సభికులైనా టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులైనా ఆయన నుంచి అవే కోరుకుంటారు. చాన్నాళ్ల తర్వాత ప్రజల్లోకి వచ్చిన గులాబీ బాస్ తనదైన స్టైల్లో ప్రత్యర్థుల మీద పంచులు పేలుస్తూ జగిత్యాల సభలో పాత కేసీఆర్ ను గుర్తుకు తెచ్చారని చెప్పాలి. తన చావు కోరుకునే ప్రత్యర్థులకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాటలు వింటే ఈ మాటలు కోటలు దాటినట్టు ఇష్టం ఉన్నట్టు చెప్పారు. చివరికి ఏందిరా ఇప్పుడు 2.5 ఏళ్ళు గడిచిపోయింది. మరి ఏంది కథ? కాకికి పెడదామంటే కంకెడు లేవు, పిట్టకి పెడదామంటే పిడికెడు లేవు. వటియే ముచ్చట్లు వటియే మాటలు తప్ప ఎక్కడ ఏం జరిగింది లేదు. ఏ డిపార్ట్మెంట్లో కానీ ఏ రంగంలో కానీ, ఒక ఇరిగేషన్లనా, ఒక కరెంట్లనా, ఇంకో దానిలనా, ఒక అర్బన్ డెవలప్మెంటా, రూరల్ డెవలప్మెంటా ఏమైనా జరిగిందా? ఎందుకు నీళ్ళెత్తలేవు? వస్తున్నాయా ఇప్పుడు? మరి ఏం చేయాలా? లాగులు వలగదాకా చంపాలి. మంచి మాట కాకపోతే ఏం చేస్తారు? మంచిగా కట్టిన ఇల్లు పెట్టిపోయి కదా, 5 ఏళ్ళు నడిచింది కదా. మరి మీకేం బీమారీ వచ్చింది నాకు అర్థం కాదు. ఇంత పొడుగు మాటలు మాట్లాడుతుందా? అడ్డం పొడుగు మాట్లాడుతుందా? పొద్దున్న లేతే కేసీఆర్ చావాలి. నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావా నా కొడుకు అనుకుంటున్నావు. ఉట్టి మీద దాచిపెట్టింది. మన ఇళ్ళలో దాతారు కదా, ఏది ఉట్టి ఉట్టి అని ఉంటుంది. ఇప్పుడు మీకు తెలుసో లేదో కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఫ్రిడ్జ్లు మోపోయిన మునుపు ఉట్టి అనేది ఉంటుండే. ఎండిపోయిన చేపలోకి నీ రొయ్యలో అవి ఉంటే వరుగులు ఉంటే దానిలో పెడుదురు. పిల్లికి అందదా ఉట్టి, కింద కూసుకొని శాపం పెడతా ఉంటుంది. ఇది తెగాలే పడాలి, తెగాలే పడాలి. పిల్లి శాపానికి ఉట్టి తెగుతుందా? మరి ఈ విధవలు కేసీఆర్ చావాలంటే కేసీఆర్ చస్తాడా? ఇప్పుడు జగిత్యాల కేసీఆర్ సభ అంటే మళ్ళీ ఇలా పైసలు విడుదలన్నట్టు. రైతు బంధు రావాలంటే మళ్ళీ సభ పెట్టను అయింది. 3వ కిస్తీ రావాలంటే మళ్ళీ ఏమన్నా కేసీఆర్ సభ పెట్టాలి. ఇక అంతేనా? ఇది ప్రభుత్వమా? ఒక 75,000 కోట్లు ఇచ్చినాం మనం రైతులకు. 75,000 కోట్లు. పల్ల రాజశేఖర గారు ఉన్నాడు ఎక్కడున్నాడు. పోయినప్పుడు రైతు బంధు అధ్యక్షుని ఉండే రాష్ట్రానికి ఎమ్మెల్యేగా లేకుండే ఈయననే నిలబడేపించింది. 73,000 కోట్ల పైచీలకు డబ్బులు అనాయాసంగా సునాయాసంగా రైతు ఖాతాలకు పంపించింది. ఆడ పైసలు ఎత్తారట. ఒక్క తేపకేసే రైతు బంధు నెలకొక ఇస్తా. ఎకరానికా? అంటే 2 నెలలకు ఒక ఎకరానికి అంతేనా? 6,000 వేసినాం. మా అంతా సిపాయిలని బొచ్చ కొట్టుకుంటారు. ఆనాడు ఎట్లా పడేది రైతు బంధు? 10 రోజుల గ్యాప్లో మొత్తం రైతులకు వచ్చేసేది. టంగ్ మన సెల్ ఫోన్ మోగుతుండే, మంచిగా టింగున పోయి బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకుంటుండే. ఎక్కడ పోయి మరి? ఏం మాట్లాడిండ్రు? ఉరుకుని బ్యాంకులో పోయి 2 లక్షలు 3 లక్షలు లోన్ తెచ్చుకొని తెల్లారే ఆనాడే సంతకం పెడతాం, లోన్లన్నీ మాఫీ అయినాయా? ఇట్లా అడ్డగోలు నోటికొచ్చిన మాటలు చెప్పి, ఇష్టం వచ్చిన కథలు చెప్పి అర్రాసు పాట పడినట్ట. కేసీఆర్ 10,000 ఇస్తాడా? మేము 15 ఇస్తాం. పింఛన్లు 2,000 ఇస్తాడా? మేము 4,000 ఇస్తాం. వికలాంగులకు 4,000 ఇస్తాడా? మేము 6,000 ఇస్తాం అనే వరకల్లా మన వాళ్ళు మోసపోయారు. ఓట్లు వేసేటప్పుడు నేను సిల్కలకు చెప్పిన ఉల్టా పల్టా ఎటుపడతాడు వేయకురాయా, దెబ్బతింటారని చెప్పిన. నా మాట ఇన్నోడు ఇనలే. ఇప్పుడు ఏమైంది? ఏం జరుగుతుంది? ఆ రోజు నేను చెప్పిన వీళ్ళు కనుక గెలిస్తే ఈ దుర్మార్గులు వీళ్ళ గుండె లోపల తడి లేదు, వీళ్ళు రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్. అయిందా? అట్లే పక్క ముచ్చట.